మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ములపాడు ఫారెస్ట్కి వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేయండి. ట్రెక్కింగ్ అంటే మామూలుగా ఉండదు, ఏదో అనుకుంటున్నాం కానీ మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. చాలా అంటే చాలా కష్టం అవుతుంది. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి ఇదే. వావ్, దారి పొడుగునా అసలు బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అనమాట. ఇది బటర్ఫ్లై ఫారెస్ట్ కూడా అంటారనమాట. మేము ఎలా వస్తున్నాం తెలుసా? గూగుల్ తల్లిని నమ్ముకొని వస్తున్నాం. మేము మూలపాడు ఫారెస్ట్కి వెళ్ళాలి అని అనుకున్నాం. మాకు రూట్ అయితే తెలీదు. అక్కడ నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని చెబితే ఇక అవి కూడా వ్లాగ్ చేద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయాం. ఇక ఇబ్రహీంపట్నం నుంచి మేము ముందుకు వచ్చి అందరినీ రూట్ అడుగుతూ వెళ్ళాం. కొంతమంది ఇటువైపు కాదు అని అంటారు, ఇంకొంతమంది ఏమో ఇంకొంచెం ముందుకు వెళ్ళండి అంటారు. సో ఎలాగోలా ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక అక్కడి నుంచి కారు వెళ్ళదు, నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. కారు ఒక ప్లేస్ లో పార్క్ చేసి లంచ్ చేసి ఇంకా అక్కడే మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసాం. సో ఫైనల్లీ మనం వచ్చేసాం ఫారెస్ట్ లోకి. నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను కదా బయలుదేరే ముందు నేను ఒక ఫారెస్ట్ కి వెళ్తున్నాను అని చెప్పి. అక్కడే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు నేను రివీల్ చేసేస్తా. ఆ ఫారెస్ట్ వచ్చేసి ములుగపాడు ఫారెస్ట్ అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ మేము కార్ అయితే అంటే బైక్ తీసుకోవడం రావడం బెటరు నేను నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే కార్ మేము ఇక్కడే ఆపేయాల్సి వచ్చింది, ఇంకా ముందుకైతే వెళ్ళదు. అండ్ బైక్స్ అయితే కొంచెం ముందుకు వెళ్తాయి. ఎలాగైనా సరే బైక్స్ అయినా కార్స్ అయినా ఒక 5 కిలోమీటర్స్ అయితే మనం నడవాలి. ఈ ఫారెస్ట్లోనే మనది ట్రెక్కింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఒక టెంపుల్ వస్తుంది అనమాట, అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా కొన్ని కిలోమీటర్స్, ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి అంటే ఎక్కడ చూసినా మనకి వాటర్ ఫాల్సే కనిపిస్తాయి అనమాట. సో ఆ వాటర్ ఫాల్స్ మనం దాటుకుంటూ అలా ఫారెస్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ములపాడు ఫారెస్ట్కి వెళ్ళిపోదాం. కమాన్ వచ్చేయండి. మొత్తం కూడా గ్రీనరీ అనమాట ఇక్కడ అంతా. సో డిఫరెంట్ పంటలు వేశారు ఇక్కడ. వాళ్ళంతా కూడా చక్కగా పొలం చేసుకుంటూ కూర్చున్నారు. మేము హైదరాబాద్లో ఉంటాము. అండ్ నార్మల్గా అయితే మాదంతా కూడా ఇక్కడే ఆంధ్రానే ప్రాపర్ అంతా. సో సమ్మర్ హాలిడేస్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా వెళ్తాం మేము. ఇలాంటివన్నీ మేము మిస్ అవ్వము అసలు. మా పిల్లల్ని కూడా అక్కడ తీసుకొని వెళ్తాం, అన్నీ చూపిస్తాము. సో మీకు కూడా పల్లెటూరులో అట్లా చుట్టాలు అట్లా ఉన్నా సరే, మీ ప్రాపర్ అక్కడ ఉన్నా సరే, మీరు ఖచ్చితంగా పల్లెటూరుకి వెళ్ళండి. ట్రెక్కింగ్ అంటే మామూలుగా ఉండదు, ఏదో అనుకుంటున్నాం కానీ చాట్లు కక్కుతున్నాం ఇక్కడ. అండ్ ముళ్ళులు కూడా గుచ్చుకుపోయి బ్లడ్ కూడా వచ్చేస్తుంది నాకు, అంత ఉంది ఇక్కడ. యాక్చువల్లీ కొంచెం రూటు మాకు కొంచెం ప్రాబ్లం అయ్యింది, అందుకనే. అండ్ ముళ్ళులు కూడా బాగా గుచ్చుకున్నాయి, చూస్తున్నారా ఇదంతా. ఇక్కడ మా వాళ్ళు అందరూ ముళ్ళులు తీశారనమాట. ఇంకా మొత్తం బ్లడ్ కూడా వచ్చేసింది. అండ్ బటర్ఫ్లైస్ చూసారా ఎంత బాగున్నాయో, మొత్తం దారి పొడుగున బటర్ఫ్లైసే. బ్యూటిఫుల్. వావ్, ఇక్కడ చూడండి. సి వావ్, మై గాడ్, కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం అంతా ఎల్లో కలర్లో. వావ్, ఒక్కటైనా నా మీద వాలొచ్చు కదా. ప్లీజ్. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి. ఎక్కడుంది వాటర్ ఫాల్? ఎక్కడ? మా నిరీక్షణ ఆగదు, మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మొత్తం దారంతా ఎక్కడో కాళ్ళ కింద పడి చచ్చిపోతాయో అని పాపం అనిపిస్తుంది, కానీ ఇవి కిందే వాళ్తున్నాయి అన్నీ. మామూలు బురదలేదు. షూ చూసారా వచ్చేటప్పుడు ఎంత కొత్తగా ఉన్నాయో, తలతలా మెరిసిపోయినాయి. ఇక్కడ మాత్రం మొత్తం బురద. మనం సాహసం చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. చాలా అంటే చాలా కష్టం అవుతుంది. అండ్ నా కాలు ఇరుక్కుపోయింది అనమాట. సో ఇదన్నమాట మ్యాటర్. వర్షం పడింది కదా, అందుకనే మొత్తం కూడా వాటరు, బురద, బంకమట్టి.
సో కానీ వాటర్ ఫాల్స్ అంటే రైనీ సీజన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ సీజన్లో రావాల్సి వచ్చింది. అండ్ సమ్మర్లో అయితే విజయవాడలో అసలు స్వెట్ చూసారా ఎట్లా వస్తుందో. కొంచెం చల్లగా ఉంటేనే, ఇంత కూల్గా ఉంటేనే ఇంత ట్రబుల్ అవుతున్నాం మనం. అదే సమ్మర్లో వస్తే ఇంకా హారబుల్గా ఉంటుంది. సో దారి పొడుగునా ఈ బటర్ఫ్లైసే ఉన్నాయి కానీ పాపం కాలు కింద పడిపోయి చాలా చచ్చిపోతున్నాయి. అండ్ మొత్తం కూడా దట్టమైన అడవి అని చెప్పొచ్చు. అండ్ ఈవినింగ్ వరకు అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతేనే బెటరు, లేదంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్టే ఉంది మనకి. ఎక్కడ కూడా ఇక్కడ కనీసం మేము తప్ప వేరే జనాలు ఎవ్వరూ కూడా కనిపించట్లేదు. అండ్ మేబీ అక్కడికి వెళ్తే ఎవరైనా జనాలు కనిపించవచ్చేమో. సో ప్రజెంట్ అయితే మొత్తం మేమే ఉన్నాము, 4 మెంబర్స్ ఇక్కడ. ఫైనలీ పట్టేసుకున్నా, పోయింది. మళ్ళీ పట్టుకున్నా. నా చేతి మీద బటర్ఫ్లై వాలింది. స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి. ఇదే ఇంత డీప్ ఫారెస్ట్లోకి ఎంత ధైర్యంగా వెళ్తున్నాము, ఎవరితోడు లేకుండా. మేము ఎలా వస్తున్నాం తెలుసా? గూగుల్ తల్లిని నమ్ముకొని వస్తున్నాం. గూగుల్ తల్లి ఎక్కడైనా మాకు రాంగ్ చెప్పిందంటే రూటు, ఈ అడవిలో మేము ఇరుక్కుపోవడం ఖాయము. అసలు మామూలుగా ఉండదు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది. చీకటి పడిందంటే మళ్ళీ వచ్చే లోపల చీకటి పడకుండానే మేము రిటర్న్ అవ్వాలి. బట్ ఇంకా మేము ఫారెస్ట్లోనే ఉన్నాము. వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు ఇంకా. సో అది ఇంకా 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫస్ట్ స్ట్రీమ్కి వచ్చేసాం. మన చిన్న సెలయేరు, వాటర్ సెలయేరు. అండ్ ఇక్కడ బురద అయిపోయింది కదా, ఇందాక కాలు నది బురదలో ఇరుక్కుపోయింది కదా, సో కడుక్కుంటున్నాం. సాహసం చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం. సో అది చూడండి ఒకసారి, మొత్తం అంతా అక్కడ చివరి నుంచి ఉంది స్ట్రీమ్ మొత్తం కూడా. సో అక్కడి నుంచి వాటర్ వస్తుంది. అండ్ అదంతా చాలా చీకటిగా ఉంది. అండ్ ఇక్కడ మేము ఉన్న ప్లేస్లోనే కొంచెం వెలుతురు వస్తుంది. అదంతా మొత్తం కూడా దట్టమైన చెట్లు కదా, అంతా చీకటిగా ఉంది. దారిలో ఒక 3 వ్యక్తులు కనిపించారు. ఇక్కడే ఉంటారనుకుంటా వీళ్ళు. సో వాళ్ళు అడిగితే కరెక్టే రూట్ వస్తున్నారు అని చెప్పేసి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు. అండ్ కొంచెంగా చీకటి పడుతుంది. నాకైతే భయం వేస్తుంది. మళ్ళీ వచ్చే దారి కూడా ఇదే అనమాట, వేరే రూట్ అసలు లేనే లేదు. అండ్ ఎక్కడికక్కడ బురద అదంతా. ఇప్పుడు ఇంత వెళ్తుంటేనే మేము ఎక్కడికక్కడ జారి పడిపోతున్నాం మొత్తం కూడా. అండ్ వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అండ్ నరం రూపు మానవుడు కూడా ఇక్కడ ఎవ్వరు, అంటే మేము తప్ప ఒక్క మనిషి కనపడతలేదు ఇక్కడ. సో ఏమవుతుందో ఏమో తెలీదు. అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఇట్లాంటివి, ఇట్లా ఫారెస్ట్లోకి వెళ్ళడం, అంతా చూపించడం అండ్ అడ్వెంచర్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దానివల్లే ఇక్కడ విజయవాడలో ఇట్లా ప్లేసెస్, వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అని తెలుసుకొని నేను ఈ ప్లేసెస్కి రావడం జరిగింది. వావ్, దారి పొడుగునా అసలు బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అనమాట. ఇది బటర్ఫ్లై ఫారెస్ట్ కూడా అంటారనమాట. ఇలాంటివి చూస్తున్నప్పుడు అంటే మనం పడుతున్న కష్టము మర్చిపోతాం అనమాట. ఇలాంటి చిన్న సంతోషాలు మధ్యలో ఇట్లా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ వస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో మొత్తం కూడా. అండ్ బటర్ఫ్లై పార్క్ ఇంకా సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా బటర్ఫ్లై ఫారెస్ట్ అని కూడా పిలుస్తారనమాట. అందుకే మనం వచ్చే దారిలో ఎక్కడ చూసినా బటర్ఫ్లైసే అనమాట. అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. చుట్టుపక్కల బర్డ్స్ సౌండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, కికి అనుకుంటూ అన్ని సౌండ్సే, చాలా బర్డ్స్ ఉంటున్నాయి. అండ్ మధ్యలో మాకు పీకాక్ అరుపులు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. సో పీకాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా డీప్ ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు ఈ పక్షుల సౌండ్స్ చాలా బాగుంటాయి. వావ్, నా చేతి మీద చూసారా?
బటర్ఫ్లైస్. సో ఇక్కడైతే ఇంకా మనం నడవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉందండి. అండ్ బైక్స్ వెహికల్స్ అవి రావడం కష్టంగా ఉంది కదా సగం దూరం. ఇటైతే నడవడం కూడా రూట్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో. సో వే కూడా చాలా కష్టంగా ఉంది. కానీ చాలా అంటే చాలా భయం వేస్తుంది. ఇందాక ఏదో ఒక సౌండ్ వచ్చింది డిఫరెంట్గా, అది పులి సౌండ్ లాగా భయపడ్డా నేను. కానీ మా వాళ్ళేమో అది ఫ్లైట్ సౌండ్ అని అంటున్నారు. కానీ చాలా అంటే చాలా భయం వేస్తుంది. అప్పుడైతే నేను కొంచెం ఏడుపు వచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా మా వాళ్ళు భయపడకు అని చెప్పేసి మళ్ళీ ధైర్యం చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం మేము. ఆ దారి వెళ్తున్నామే కానీ దానికి ఎండి కార్డు అనేది పడతలేదు అసలు. వెళ్తూనే ఉన్నాం. మరి మేము దారి తప్పిపోయామా ఏంటనేది అర్థం కావట్లేదు అసలు. ఇంకెంత దూరమో తెలియట్లేదు. దాదాపు ఒక 6-7 కిలోమీటర్స్ ఉంది మేము నడిచి. మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇన్ని కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు అసలు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. అంటే రూట్ తెలియక మాకు ఇలా జరిగిపోయిందనమాట. సో అంటూ ఉంటారు కదా, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని. సేమ్ మా ట్రిప్లో అదే జరిగిందనమాట. దారి తప్పిపోయామా, కరెక్ట్గా వెళ్తున్నామా, అసలు ఏంటి? ఓ మై గాడ్, ఒక మనిషి అయితే కనిపించారు ఇక్కడ. అడుగుదాం. ఏంటి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడ? ఇంకా ఎన్ని కిలోమీటర్స్ నడవాలి? 3-4 కిలోమీటర్స్ ఉంటుందా? కొంచెం రిలీఫ్ వచ్చిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మా మొఖాలు మేమే చూసుకున్నాం. మేము తప్ప ఇంకెవరు లేరు అసలు ఇక్కడ మనుషులు. ఈ బటర్ఫ్లైసే మాకు తోడుగా ఉన్నాయి అంతే. అండ్ దారి తప్పిపోయామో అనుకున్నా నేను. ఆల్మోస్ట్ నాకైతే ఏడ్ చేసిన పని అయిపోయింది. సో అయిపోయిందిరా నాయన ఇంకా అనుకున్నాం. ఇక్కడ ఒక మనిషి మేకల కాపరి ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగామన్నమాట. అడిగితే కరెక్టే వస్తున్నామని చెప్పారు. బట్ ఇప్పటి వరకు ఒక 6 కిలోమీటర్స్ వరకు నడిచాము. ఇంకా 3 కిలోమీటర్స్ నడవాలి మనం అనుకున్న టార్గెట్కి వెళ్ళాలి అంటే. సైలెంట్గా ఉంది కదా ప్లేస్ అంతా, చాలా భయంకరంగా ఉంది. అండ్ ఫస్ట్ టైం నేనైతే ఇంత డీప్ ఫారెస్ట్లోకి రావడం, అండ్ అది కూడా ఎవరూ లేకుండా ఈ విధంగా. ఓవైపు భయము, ఓవైపు అంటే మనం అనుకున్నది ఆ ప్లేస్కి వెళ్ళాలి అన్న ఆతృత. సో అండ్ మాకైతే చాలా ఓపిక అంతా అయిపోయింది. బలవంతంగా నడుస్తున్నాం అంతే. ఇన్ని కిలోమీటర్స్ అంటే కనిపించిందా మీకు? యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయిపోయింది మాది పరిస్థితి. అండ్ రాంగ్ రూట్, అంటే రూట్ మాది తప్పు అయిపోయింది. సో చాలా లాంగ్ వచ్చేసాం అనమాట. దాదాపుగా ఇప్పుడు 6-7 కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వచ్చాము. అండ్ పక్కనే ఇంకొక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అని చెప్పి తెలిసింది మాకు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 5 o'clock అయిపోయింది. మేము మళ్ళీ ఇంత దూరం 7 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. సో అందుకని మాకు చీకటి పడిపోయిందంటే మేము ఈ ఫారెస్ట్లో చిక్కుకుపోతాం అనమాట. రూట్ కూడా తెలీదు అసలు, అంత డేంజర్గా ఉంది ఇక్కడ. ఫైనల్లీ వచ్చేసాము ఆంజనేయ స్వామి టెంపుల్కి. బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతుంది, అస్సలు ఓపిక లేదు. అండ్ ఫైనల్గా ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందంట. అసలు ఓపిక లేదు. ఇంకొక 7 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. అమ్మ దేవుడు గుర్తొచ్చాడు. ఇది పురాతనమైన ఆలయం అనుకుంటా. నేను ఒకటే మొక్కుకున్నాను దేవుణ్ణి, క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరుకోవాలని. సో ఎందుకంటే అంత డేంజర్గా ఉంది ఇప్పుడు ఫారెస్ట్. యాక్చువల్లీ అసలు నడిచే ఓపిక అస్సలు లేదు. మళ్ళీ డీప్ ఫారెస్ట్లోకి మళ్ళీ వెళ్ళబోతున్నాం. యాక్చువల్లీ నేను
మీకు పెద్ద వాటర్ ఫాల్ చూపిద్దామని అనుకున్నా. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ నడవాలంట. దాదాపుగా మేము 7 కిలోమీటర్స్ అబోవ్నే నడిచామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మేము దారి తప్పిపోయినా కూడా మీకు ఒక మంచి వ్లాగ్ అయితే అందించాను. అందమైన ఫారెస్ట్ అండ్ అందులో అందమైన రంగురంగుల సీతాకోక చిలుకల్ని ఎన్ని చూపించాను కదా. సో అవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. క్షమించండి, వాటర్ ఫాల్ నేను చూపించలేకపోయాను, నన్ను క్షమించండి. అండ్ నెక్స్ట్ టైం నేను ఎలా అయినా ఇంకా మంచి దీనికి సంబంధించి రూట్ అయ్యని తెలుసుకొని బెటర్గా నేను తెలుసుకొని వస్తాను. అండ్ అప్పుడైతే కంపల్సరీగా నేను వాటర్ ఫాల్ మీకు చూపిస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెట్టాలి అంటే కనుక మీ సపోర్ట్ నాకు అనేది చాలా అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాను, ఇట్లాంటి అడ్వెంచర్స్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాను. అండ్ ట్రెక్కింగ్ ఏరియాస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది నేను సర్చ్ చేసి మీకు అన్నీ చూపిస్తాను నేను డీప్గా. సో ప్రజెంట్ అయితే మూలపాడు ఫారెస్ట్కి బాగా ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.